కళాశ్రీ ఆర్ట్ టెంపుల్లోనికి సుస్వాగతం. నేను మీ కేశవ గురుస్వామి. ఆధ్యాత్మిక చిత్రకారుడిగా ఈ దేవతామూర్తుల్ని మాత్రం చిత్రిస్తూ అనేక రకములైన ఆ దేవతామూర్తుల్ని ఒక్కొక్క నక్షత్రానికి తగ్గట్టు సంఖ్యాశాస్త్రపరంగా ఈ చిత్రరాజాల్ని తీర్చిదిద్దుతూ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు అందచేయాలని సదుద్దేశంతో ఒక్కొక్క చిత్రాన్ని చిత్రించి వారి వారి కష్టములకు తగ్గట్టు నష్టములను పూడ్చేందుకు, అనేక దోషములను తొలగించేందుకు ఒక్కొక్క చిత్రాన్ని ఆ మంత్ర బీజాక్షరములతో బ్రహ్మీ ముహూర్తంలో పసుపు కుంకుమ గంగాజలము మిళితం చేసి ఆ చిత్రక్రియ, ఈ సువర్ణ చిత్రక్రియ చిత్రపత్ర లేఖనముతో ఈ కార్యక్రమం కొనసాగిస్తూ అనేక కుటుంబాలు బాగు కోసం నా వంతు కృషి నేను చేస్తూ ఈ 3,000,000 దేవతల కొలువు కళాశ్రీ ఆర్ట్ టెంపుల్గా స్థాపించి హైదరాబాద్ మహానగరంలో 25 ఏళ్లుగా ప్రజాదరణ పొంది వారి ఆదరణతో అభిమానంతో 108 ధ్యానపీఠాలు నాకొచ్చిన లాభాన్ని నాకంటూ సొంత గృహం కూడా ఏర్పరచుకోకుండా ఈ రోజుకు కిరాయి ఇంట్లో ఉన్న నా దేవతలకంటూ ఇన్ని దేవతలను సృష్టించే భాగ్యం కలిగించినందుకు కృతజ్ఞతగా, సార్థకతగా, నా జీవితానికి ఒక పరమార్థంగా 64 కోటి యోగిని పూజిత లలితాదేవి అనే అమ్మవారిని శంషాబాద్ దగ్గర తీగాపూర్ అనే విలేజ్లో 64 కళలకు సంబంధించిన యోగిని మాతల్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ 64 కోటి యోగిని పూజిత లలితతో పాటు 64 మంది యోగిని దేవతలతో పాటు 64 భైరవులతో పాటు 64 కళలను కూడా ప్రదర్శనలో ఉంచి దర్శన భాగ్యం కలిగిస్తూ అందరికీ నేత్రానందం కలిగిస్తూ ఆ ధ్యాన మందిరంలో కూర్చున్న వెంటనే వేదిక్ సైన్స్ ప్రకారం వారి మానసిక ఆనందముతో కష్ట నష్టముల్ని మర్చిపోయి ఆత్మానందంతో కర్మదోష నివారణ కలిగేలాగా చేసుకున్న ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి అనే కర్మ, ఆ త్రిదోష కర్మములు దగ్ధమయ్యేలాగా ఈ మోక్ష తత్వానికి దారి తీసేలాగా ప్రతి నక్షత్రం వారికి ఒక్కొక్క ధ్యాన పీఠము, యోగ పీఠము అన్నది నా వంతు కృషిగా ఆ వేదిక్ సైన్సు ఆధారముతో అనేక మూలికలను సేకరించి, అనేక జీవనది జలాలను సేకరించి ఆ చిన్న సూక్ష్మ సుదర్శన ఆలయమును నిర్మించడం జరిగింది. ఆ ఆలయం పేరు శివకేశవ లలిత కళా పీఠముగా అక్కడ నామకరణం చేసి కళాశ్రీ కేశవ ట్రస్ట్ అనే దీన్ని కళాశ్రీ కే సేవ అనే సేవా తత్వ ముఖ్యమైన ఆ దృక్పథంతో ఆ ట్రస్ట్ను ప్రారంభించాము. అనేక అనాథ శరణాలయాల్లో అనాథలకు ఈ చిత్రకళను గురించి వివరించి చెప్పి నాకంటూ ఎవరూ లేరే ఒంటరి జీవితంతో ఉన్నామనే న్యూన్యత భావాన్ని వారిలో పోగొట్టి వారికి యోగ విద్యతో పాటు ఈ చిత్రక్రియ విద్యను కూడా నేర్పిస్తూ పోటీలు నిర్వహిస్తూ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల్ని ప్రకటిస్తూ వారిని ప్రోత్సాహపరుస్తూ వారి యొక్క చిత్రాలన్నింటినీ పోగు చేసి భవిష్యత్తులో ఒక వెబ్సైట్ వారికంటూ స్థాపించి అందులో వచ్చిన ఆ చిత్రాలకు అందిన రుసుము
మీరు అందించిన వారికి సహాయ సహకారం వారి అకౌంట్కే అందేలాగా మున్ముందు ప్రణాళికలో ఉంది. కళకే సేవ అంటూ 64 పేద కళాకారుల్ని వారిని ఆదరించి అక్కడ సభ్యులుగా చేర్చి ప్రభుత్వ ముద్ర ఉన్న రాజముద్ర ఉన్న వారిని, ఈ కళలో నిష్ణాతులైన వారిని, వారి వస్తు ప్రదర్శన కళా ప్రదర్శన కూడా ఆ 64 కళలతో ఉన్న తల్లి ముందే ప్రదర్శనకు కూడా అప్పుడప్పుడు ఉంచి పేద కళాకారుల్ని కూడా ఉత్సాహపరుస్తూ వారిని అందరినీ ఆనందపరుస్తూ ఒక తాటిపైన తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది. ఆ ధ్యానాలయంలో, ఆ యోగాలయంలో, ఆ లలిత కళా నిలయంలో ఇటువంటి చిత్రకళలు, అనేక శిల్పాలు, అనేక వృక్షరాజములు, ఆ 27 నక్షత్రములకు సంబంధించిన వృక్షములు ఇవన్నీ ఉన్నాయి. అతి త్వరలో మీ ముందుకు ఒక్కొక్క నక్షత్ర పీఠము వివరణ, ఆ నక్షత్ర వన వివరణ, అక్కడున్న ఆ చతుషష్ఠి కోటి యోగిని పూజిత లలిత యొక్క మహిత్యము, ఇవన్నీ కాకుండా ఈ శివరాత్రి రోజు పంచభూతేశ్వర ఆలయంలో సహస్ర సైకత లింగాల అభిషేకం కూడా జరుగుతుంది. ఇవన్నీ ఒక మార్గమైతే, మరో మార్గంలో ఈ పంచభూత తత్వమైన మనము ప్రపంచము అంటేనే పంచతత్వముతో ముడివేసుకుంది. మనలో కూడా పంచభూతాలు ఉన్నాయి. ఆ పంచభూత తత్వముతోనే మనం తినే ఆహారం కూడా భూమి నుండి వచ్చేదే, మనం తీసుకునే జలం కూడా జలతత్వము, అదేవిధంగా మనం శ్వాసించే ప్రాణవాయువు వాయుతత్వమై, మనం ఆలోచించే మేధస్సు కూడా ఆకాశతత్వమై, ఇలా పంచభూతాలతో పెనవేసుకున్నదే మన శరీరం. అటువంటి శరీర తత్వానికి సంబంధించి పంచభూతేశ్వర ఆలయం అని నిర్మించి, అందులో ఈ జంబుకేశ్వర ఆలయంగా జలతత్వముతో, ఏకాంబరేశ్వర ఆలయంగా భూతత్వముతో, అగ్ని తత్వముతో, అనల అనే తత్వముతో అరుణాచలేశ్వర అనుగ్రహము ఉన్న ఆలయాన్ని, చిదంబరేశ్వర ఆకాశతత్వానికి సంబంధించి ఇలా పంచభూతేశ్వర ఆలయం కూడా అక్కడ నిర్మించడం జరిగింది. ఆ నిర్మించిన ఆలయంలో మీరు 10 నిమిషాల పాటు ధ్యానం చేస్తే మీలో జలతత్వ దోషాలు ఏవైనా ఉంటే, అంటే అతిమూత్రము, అధికంగా స్వేదము, ఇటువంటి దోషములు తొలగేందుకు గాను ఆ జంబుకేశ్వర ఆలయం ఉంది. అతి ఉష్ణతత్వంతో ఉన్నవారికి కూడా అరుణాచలేశ్వరుడి ఆలయం ఉంది. మేధస్సు, కొందరికి జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుంది, అటువంటి వారికి కూడా చిదంబరేశ్వరం అనే ఆలయం ఉంది. ఏకాంబరేశ్వరము, తిన్న తిండి ఆహారము జీర్ణం కాక సరైన పటిష్టమైన దృఢత్వం లేక ఎముకలు బలహీనమవటము, ఇవన్నీ భూతత్వానికి సంబంధించినవి. ఇలా పంచభూత తత్వములన్నింటినీ దృఢపరుచుకునేందుకే ఆ పంచభూతేశ్వర ఆలయమును నిర్మించడం జరిగింది. శివరాత్రి రోజున నవరత్న నవగ్రహ అనుగ్రహ శివలింగాల్ని అక్కడ ప్రతిష్ఠ చేయబోతున్నాం. అక్కడ అందరికీ ఆహ్వానం పలుకుతూ, అందరినీ ఆదరిస్తూ, ఆదరణతో సుస్వాగతం పలుకుతూ, ఎలాంటి హుండీలు రుసుములు లేకుండా ఉచిత ప్రవేశము అనే తత్వముతో కళకే సేవ అనే ముఖ్యమైన సదుద్దేశంతో చేస్తున్నాం. ఇదంతా లోక కళ్యాణం కోసమే, ఈ జీవితానికి సార్థకత ఏర్పరచుకోవటానికి కోసమే. అందుకనే ఇలాంటి చిత్ర విచిత్ర చిదంబర రహస్యాలు చాలా ఉన్నాయి. మున్ముందు కొన్ని తెలుసుకుందాం. ఈరోజు ముఖ్యంగా మీకు తెలియజేయవలసింది ఒక కుబేర చిత్రము. ధనం అనే ఇంధనం లేకుంటే మనం బయట అడుగు పెట్టలేం. కాబట్టి ఆ ధనం అనే ఇంధనం ఉంటేనే ఈ శరీరం అనే వాహనం ముందుకు కదులుతుంది. మన ఇంట్లోని ప్రతి పని ముందుకు సాగాలంటే ధనం అనేది కావాలి. ఆ వెంకటేశ్వరుడికే ధనం కావలసి వస్తే వివాహ సమయంలో కుబేరుడు వైశ్రవణుడు ధన సహాయం చేశాడట. అందుకే వెంకటేశ్వరుడు ఈనాటికి వడ్డీ కాసులు వాడుగానే పిలువబడుతున్నాడు. ఆయన దగ్గర వడ్డీగా
కొద్దీ సొమ్మును తీసుకున్నందుకు వకుళాదేవి ఈ శ్రీనివాసుడు తీసుకున్నట్టుగా కొన్ని ప్రతీతి పురాణ ఇతిహాసాల్లో ఉన్న విషయాలు. ఇవన్నీ పక్కన పెడితే మనకు ముఖ్యంగా కుబేర చిత్రంలో అనుగ్రహించే తత్వము చాలా విషయాలు అందులో దాగి ఉన్నాయి. అవన్నింటినీ పొందుపరుస్తూ అన్ని వాస్తు దోషాల్ని తొలగించేలాగా 9 వాస్తు ప్రక్రియల్ని మంచి జరగాలనే ఉద్దేశంతో ధనాకర్షణ ఇచ్చే ముఖ్యమైన ధన కటాక్షం కలిగించే ఆ సిరుల తల్లి లక్ష్మీదేవిని ఈ చిత్రంలో 2 చేతుల ఇలా అభయవరద ముద్రలతో ఆ తల్లి కనకదార వర్షం మన ఇంట కురిపిస్తుంటుంది. అంతేకాకుండా ఆ అమ్మవారిని చిత్రించేటప్పుడు పసుపు కొమ్ము నుండి తీసిన హరిద్ర వర్ణాన్ని రంగరించి ఆ మేని వర్ణాన్ని కూడా చిత్రించడం జరిగింది. మంగళకరంగా ఆ తల్లి మంగళకర లక్ష్మి అయి, సౌభాగ్య లక్ష్మి అయి ఆ ఇంట కొలు ఉండాలనే ఉద్దేశంతో చిత్రించడం జరిగింది. ఇవన్నీ కాకుండా ఇక్కడున్న కుబేరుడి చేతిలో ఆయన పెంపుడు జంతువు ముంగీస ఉంటుంది. ఆ ముంగీస ఎక్కడైతే ఉంటుందో ఆ ఇంట సర్పదోషాలు ఉన్నా పారిపోతాయి. ఆ సర్పదోషాలను తునాతునుగలుగా చేసి ఆ సర్ప తత్వాన్ని పారద్రోలేదే ఆయన పెంపుడు జంతువైన ఈ ముంగీస. ఇవన్నీ కాకుండా అటు ఇటు పద్మ, శంఖ అనేవారు లక్ష్మితో పాటు క్షీరసాగర మదనంలో ఆవిర్భవించిన వారు. ఆ పద్మ, శంఖ అనేవారు కోరినవన్నీ నెరవేర్చేవారు. ఎటువంటి కోరికలున్నా నిండుగా వరాలు గుప్పించేవారు. అటువంటి తత్వంతో ఉన్నవారే ఆ పద్మ, శంఖ అనేవారు. ఇక అటువైపు ఉన్న ఆ తల్లి, ఆ కుబేరుడి భార్య చిత్రలేఖ, ఒక ఇంటిని చిత్రాతి విచిత్రంగా కళకళలాడేట్టు నిత్యం పచ్చ కళ్యాణం, ఆ పచ్చతోరణం అన్నట్టుగా ఆ ఇల్లు 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని ఆ తల్లిని చిత్రిస్తూ ఆ అమ్మ అనుగ్రహం కలగాలని వేడుకుంటూ చిత్రిస్తుంటాం. ఇవన్నీ కాకుండా ఆయన కూర్చున్న సువర్ణ అశ్వపీఠము, ఆ అశ్వము కూడా లక్ష్మితో పాటు పుట్టిన ఉత్సైస్రవం. ఆ అశ్వతత్వమే సువర్ణ అశ్వము. ఆ అశ్వం ఎక్కడైతే ఉంటుందో అదృష్టపు అనే గుర్రము. అందుకనే గుర్రం నాడా కూడా ఇంటిపైన కడుతుంటాం. నరఘోష రాకూడదు, అదృష్టం కూడా హఠాత్తుగా వచ్చి చేరాలని. అటువంటి పరుగులు తీయించే మనిషిని మున్ముందుకు నెట్టే తత్వం కలిదే ఆ అశ్వము, ఆ అశ్వపీఠము ఇక్కడ ఉంది. ఇవన్నీ కాకుండా అక్కడ లక్ష్మీ కమలం ఉంటుంది. ఆ లక్ష్మీ కమలంలో మత్స్య యంత్రం ఉంటుంది. ఆ మత్స్య యంత్రం వలన మనకు అనేక రకములైన వైవాహిక దోషములు, కోర్టు వ్యవహారములు, ఉద్యోగంలో ఆటంకములు, ప్రమోషన్లు లేకుండా పోవటము, ఇంట్లో ఐక్యత లేకుండా పోవటము, ఇవన్నింటినీ తొలగించేదే ఈ మత్స్యయంత్రము, ఆ లక్ష్మీ కమలము. ఇవన్నీ కలగలిపి జనాకర్షణని ఇచ్చేదే అక్కడున్న కుబేర యంత్రం. ఈ సువర్ణ కుబేర యంత్రం ఎక్కడైతే ఉంటుందో తప్పకుండా ఆ ఇంట కనకదార పంట పండి తీరుతుంది. అటువంటి తత్వం కలదే ఈ కుబేర యంత్రం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన కుబేరుడు నవనిధులకు అధిపతి. ఆ నిధులలో ఒక రహస్యమైన నిధి ఉంది. ఆ నిధి పట్టుకుంటే వదలదు. 10 తరాల పాటు తరగనటువంటి వరాలను ఇస్తూనే ఉంటుంది. అటువంటి నిధి పేరే మకర నిధి. మకరము అంటేనే మొసలి. మొసలి ఏ విధంగా జలంలో పట్టుకుంటే వదలదో, ఎటువంటి గజాన్నైనా గుంజేస్తుందో అంతటి శక్తి కలదే ఇక్కడున్న మకర నిధి. ఆ మకర నిధి తరతరాలకు తరగనటువంటి వరాలను ఇచ్చే అతి శక్తివంతమైన నిధి. ఇవన్నీ కాకుండా నవనిధులు కూడా ఇందులో ఉన్నాయి. ఈ చిత్రాన్ని మీరు ఆరాధిస్తే
తప్పకుండా జనధనాకర్షణ కలిగి తీరుతుంది. ఆ ఇంట ఐక్యత పెరుగుతుంది, సర్పదోషములు తొలగుతుంది, అన్నింటా విజయం సాధిస్తారు. ఈ చిత్రాన్ని, పూజా విధానాన్ని మరొక ఎపిసోడ్లో వివరంగా తెలియచేస్తాను. ఆ చిత్ర వివరణ, పూజా వివరణ అన్నింటినీ మీకు సవివరంగా తెలియచేస్తాను. ఎందుకు తెలియచేస్తున్నానంటే సమయాభావం తక్కువ కాబట్టి మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. శుభం.